అవుట్లుక్ ఇచ్చాను అక్కడ. డైరెక్ట్ కూడా చేసేయచ్చు కదా, మెయిల్ ఐడి తను చేయొద్దు. మెయిల్ ఐడి స్టార్టింగ్ డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ స్టోర్లో చేస్తే కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లం వచ్చిందనుకో, ఎంఎస్ ఆఫీస్ నువ్వు రీగెయిన్ చేసుకోలేవు. ఈ సైట్లో చేసినావు అనుకో, ఎంఎస్ ఆఫీస్ ఇన్ కేసు కరప్ట్ అయిపోయిన తర్వాత కూడా దీంట్లోకి వచ్చి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇది ఒకసారి పజిల్ ఇంకోసారి ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇది మనం సైట్లో చేసినాం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ సైట్లో ఓపెన్ చేసిన క్రియేషన్ అనేది సైట్లో జరుగుతుంది. ఇప్పుడు సైన్ ఇన్ అనేది తర్వాత జరుగుతుంది. ఎందుకంటే ఒక్కోసారి మనము డైరెక్ట్ చేసినప్పుడు సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. యువర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. ఇది సైట్, ఏదైనా ప్రాబ్లం ఉంటే సైట్లోనే చెక్ చేసుకుంటాం. అందుకోసం ఐడి ఆల్రెడీ కాపీ చేసుకున్నాడు కదా, ఉంది కదా, కాపీ ఉంది కదా, మరి డైరెక్ట్ కొట్టేసి ఒకసారి చేసుకోండి. పోయి ఉంటుంది బ్యాక్ వచ్చేసింది, మొత్తం స్కిప్ కొట్టేసి ఫంక్షన్ కొట్టేసి మొత్తం క్లోజ్ చేసేయండి. ట్యాబ్ కంట్రోల్ కొట్టేసి సైన్ ఇన్ కొట్టేసాను, అయిపోతుంది. ఇదే ఇచ్చామంటారా? అయితే నాకు లేదు, దీనిలో సైన్ అవుట్ చేసుకొని దాంట్లో సైన్ ఇన్ చేసుకోండి, అయిపోతుంది. ఎందుకంటే లైఫ్ టైం వచ్చేది కాబట్టి ఒకదానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఒక డివైస్కి ఒకటేసారి ఇస్తారు, అందుకోసం. పైన ఐడి వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన వాటిని కన్ఫర్మ్ కొట్టేసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ గెట్ స్టార్టెడ్ అట్లా ఉండండి. యాక్సెప్ట్. నెక్స్ట్ డోంట్ సెండ్ పర్సనల్ డేటా ఆప్షన్ కొట్టండి. ఓకే, బ్రౌజర్ డోంట్ పర్సనలైజ్ కొట్టండి. ఫినిష్. కింద అకౌంట్ ఉంది కదా, అకౌంట్లో అక్కడ మీకు క్రియేట్ అయింది చూడండి. ఇప్పుడు మొత్తం అన్నీ అయిపోయినాయి చూడండి. టోటల్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2021 వర్డ్, ఎక్సెల్, పవర్, నోట్ ప్యాడ్ ఈ ఐడి మీద క్రియేట్ అయింది మీకు. ఇక్కడ ఒకసారి హోమ్లోకి వెళ్ళండి. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి బ్లాంక్ పేజ్. ఇది వర్డ్. ఇన్ కేసు ఇక్కడ ఒకసారి వేరే అకౌంట్ ఏదైనా ఉంటే లాగిన్ చేసుకోండి. మళ్ళీ ఐడి పాస్వర్డ్ అనేది మళ్ళీ సైన్ ఇన్ అయ్యేటప్పుడు సేమ్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. టోటల్ ఎవ్రీథింగ్ ఒకటే అకౌంటే, అవుట్లుక్ అకౌంట్. లైఫ్ టైం యాక్టివేషన్తో యువర్ పాస్వర్డ్, యువర్ ఐడి. నెక్స్ట్ ఆ ఫైల్స్ అన్ని క్లోజ్ చేసి యూట్యూబ్ ఏదైనా పెట్టుకోండి. సాంగ్స్ అనేది కాకుండా అక్కడ షార్ట్స్ ఉంటాయి, షార్ట్స్ కొట్టినే వచ్చేస్తాయి. దాంట్లో చూసుకోవచ్చు మీరు. వాళ్ళు 4Kలో పెడితే 4Kలో చూసుకోవచ్చు.